చాలా చాలా ఆనందంగా. అదేవిధంగా ఇక్కడ కొంతమంది బాలికలుగా యోగా పోస్టులు అనేది చూపించారు. అద్భుతం. నిజంగా మన మానవులు కూడా యోగా సంబంధించిన క్రియ చేస్తూ ఉంటాం. కానీ ఇంత చిన్న వయసులో ఎంత అద్భుతంగా శక్తిని పొంది ఇటువంటి విన్యాసాలు చేయడం, అది కూడా కాంపిటీషన్లో పాల్గొనడం, ఆ కాంపిటీషన్ కూడా ఏడుగురు జడ్జిలు దాన్ని చేసేయడం చాలా ఆనందంగా ఉంది. దీని సందర్భంగా పిల్లలందరూ కూడా నా ఈవెంట్ చేస్తున్నాను. అద్భుతమైన అవకాశం, ఎంత చిన్న వయసులో మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ స్ఫూర్తిని కంటిన్యూ చేయాలి, జీవితాంతం చేయాలి. ఎందుకంటే ఈ నాగరిక ప్రపంచంలో ఇవాళ ఈ జీవన శైలి మారిపోయి ఇవాళ నిజానికి యొక్క జబ్బులకు కారణం మన జీవన శైలి. గతంలో మనకు బోధించినటువంటి పద్ధతులన్నీ వేస్తాం. ఈ నాగరిక ప్రపంచంలో ఈ ప్రభావం అంతా కూడా కొట్టుకుపోతున్నాం. ఆ కొట్టుకోవడంలో ఇవాళ మన జీవితానికి ఒక రక్షణ లేకపోయింది. ఆరోగ్యానికి భద్రతలు ప్రతి స్కూల్లోనే అవకాశం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ విధంగా మేము కూడా ప్రభుత్వానికి యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా అసోసియేషన్ ఆఫ్ కాకినాడ అధ్యాపకులు వ్యవస్థాపకులైనటువంటి సత్యప్రియ గారు అండ్ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన పిఠాపురం పట్టణంలో అంగరంగ వైభవంగా మనం జిల్లా స్థాయి యోగాసనాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచుమించు ఒక 150 పైచిలకు అభ్యర్థులు రావడం జరిగింది. ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులు వచ్చే నెల 26, 27 తేదీల్లో జరిగినటువంటి నంద్యాలలో జరిగినటువంటి యోగాసన జాతీయ రాష్ట్ర స్థాయి యోగా పోటీలకి వీళ్ళు ఎంపిక కావడం జరిగింది. వీళ్ళందరికీ వన్స్ అగైన్ ఈ అందరి తరఫున ఈ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ కాంపిటీషన్స్ 2024 ఇవాళ జరిపించడం జరిగింది. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలన్నీ కూడా ఈ పిఠాపురం హాజరయ్యి మన పిఠాపురానికి ఎంతో గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నామండి. పిఠాపురంలో చాలా మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అలాగే ఇంకా మనకి అవగాహన కల్పించడం కోసం ఇక్కడ జిల్లా మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు తల్లిదండ్రులు అలాగే అభ్యర్థులు కూడా ఒక 180 నుంచి 200 వరకు కూడా వచ్చారండి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్టోబర్ 26, 27లో నంద్యాలలో జరుగుతున్నటువంటి రాష్ట్ర పోటీలకు హాజరవుతున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించిన యోగా కాంపిటీషన్స్ జరిగాయండి. ఇది చాలా ఉదాహరణ. ఇక్కడ ఇన్ ఫ్యూచర్ మనకి రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందరిలోనూ అవగాహన పెంచడానికి వనం వీరబాబు గారు, వనం సత్యప్రియ గారు ఈ యోగాసన పోటీలను ఏర్పాటు చేశారండి. ఇక్కడ ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాలలో జరిగే వాటిలో పాల్గొంటారండి. వాళ్ళు మన పిఠాపురానికి మంచి పేరు తేవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. యోగా అన్నది మన ఆరోగ్యానికి చాలా అవసరం కాబట్టి ప్రతి మనిషిలో కూడా అవగాహన పెంచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.